ఒక ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో గెలవడానికి అర్ధరాత్రి పూట స్ట్రాంగ్ రూమ్ బయట 3 గంటల పాటు కాపలా కాయాల్సి వచ్చిందంటే అక్కడ పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐ విల్ ఫైట్ ఆల్ మై లైఫ్ అంటూ మమతా బెనర్జీ గర్జించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఒకప్పుడు దేశానికే ఎకనామిక్ క్యాపిటల్‌గా ఉన్న బెంగాల్ నేడు ఈ పొలిటికల్ షాస్‌లో ఎందుకు చిక్కుకుంది? 1951 నుండి నేటి వరకు బెంగాల్ రాసిన ఆ రక్త చరిత్రతో ఈ వీడియోలో మనం డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు ఎంఎన్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. డైరెక్ట్‌గా స్టోరీలోకి వెళ్దాం. ఈ కథ 1951లో మొదలవుతుంది. స్వాతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశం మొత్తం బెంగాల్ వైపు ఆశగా చూసేది. అప్పట్లో ముఖ్యమంత్రి బిధాయ్ చంద్ర రాయ్ ఒక విజనరీ. ఆయన హయాంలో బెంగాల్ ఒక ఇండస్ట్రియల్ పవర్ హౌస్. దేశంలో తయారయ్యే ఆల్మోస్ట్ ప్రతి వస్తువుపై మేడ్ ఇన్ బెంగాల్ అనే ముద్ర ఉండేది. ఆ రోజుల్లో బెంగాల్ జీడీపీ వాటా 10.5% అంటే నేటి గుజరాత్, మహారాష్ట్రల కంటే బెంగాల్ ఎంతో ముందుండేది. అది బెంగాల్ చరిత్రలో ఒక గోల్డెన్ ఎరా. కానీ 1960 చివరిలో కథ అనేది మలుపు తిరిగింది. నక్సలైట్ ఉద్యమాలతో అశాంతి అనేది మొదలైంది. సరిగ్గా అదే సమయంలో 1977లో జ్యోతి బసు రూపంలో ఎర్ర జెండా బెంగాల్ గడ్డపై పాతుకుపోయింది. ప్రారంభంలో అంతా బానే ఉంది. రైతులకు భూములిచ్చారు, సామాన్యుడికి గొంతిచ్చారు, ఫ్రీడమ్ ఇచ్చారు, మాట్లాడే స్వేచ్ఛనిచ్చారు. కానీ మెల్లగా ట్రేడ్ యూనియనిజం అనే ఒక విషవృక్షం పెరగడం మొదలైంది. ఫ్యాక్టరీల్లో పని ఆగిపోయింది. యజమానులను గదుల్లో బంధించే ఘెరావ్ కల్చర్ రాజ్యమేలింది. ఫలితంగా బెంగాల్లోని కంపెనీలు భయంతో తమ హెడ్ క్వార్టర్స్‌ని ముంబై, ఢిల్లీకి తరలించేశాయి. ఒకప్పుడు పరిశ్రమ శబ్దంతో మారుమోగిన బెంగాల్ మెల్లగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. ఈ నిశ్శబ్దాన్ని జ్యులుస్తూ 2006లో ఒక తుఫాన్‌లా దూసుకొచ్చారు మమతా బెనర్జీ. టాటా నానో కారు ప్లాంట్ కోసం సింగూర్‌లో సేకరించిన భూమిని కాపాడతానంటూ ఆమె చేసిన పోరాటం ఒక పొలిటికల్ ఎర్త్‌క్వేక్. ఆ పోరాటమే ఆమెను 2011లో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. 34 ఏళ్ల కమ్యూనిస్టు కోట అనేది బద్దలైపోయింది. కానీ అదే సమయంలో టాటా వంటి దిగ్గజ కంపెనీలు బెంగాల్ వదిలి వెళ్ళిపోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి డెత్ బ్లో. రాజకీయం మారింది గానీ సామాన్యుడి కష్టం మాత్రం మారలేదు. ఇక ఇప్పుడు మనం 2026 మేకి చేరుకున్నాం. సరిగ్గా 75 ఏళ్ల ఎన్నికల ప్రస్థానం తర్వాత బెంగాల్ మళ్ళీ ఒక క్రూషియల్ పాయింట్ వద్ద నిలబడింది. ఇండియా టుడే రిపోర్ట్ చేస్తున్నట్లుగా భవానీపూర్ స్ట్రాంగ్ రూమ్ వద్ద మమతా బెనర్జీ 3 గంటల పాటు చేసిన ఆ నిఘా కేవలం ఈవీఎంల భద్రత కోసమే కాదు. అది తన 15 ఏళ్ల సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న లైఫ్ అండ్ డెత్ ఫైట్. ఒకవైపు బెంగాల్ బిడ్డ అని మమత, మరోవైపు డెవలప్‌మెంట్ అంటూ బీజేపీ. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న హై స్టేక్స్ బ్యాటిల్‌లో బెంగాల్ భవిష్యత్ అనేది చిక్కుకుంది. ఫ్రెండ్స్, మనం చూడాల్సింది 1951లో డెవలప్‌మెంట్ ఆశలతో మొదలైన ఈ ప్రయాణం 2026లో ఈవీఎంల చుట్టూ తిరుగుతున్న ఆరోపణల దగ్గర ఆగింది. బెంగాల్ తన కోల్పోయిన ఇండస్ట్రియల్ గ్లోరీని మళ్ళీ తెచ్చుకుంటుందా? లేక ఈ రాజకీయ యుద్ధంలో మరిన్ని ఏళ్లు వెనుకబడిపోతుందా? మే 4వ తేదీన రాబోయే తీర్పు దేనికి సంకేతం? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ డెప్త్ స్టోరీస్ కోసం ఎంఎన్ ప్రసాద్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన మరికొందరికి షేర్ చేయండి. మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. కానీ ఫైనల్‌గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.